హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక మహా వాళ్ళ నాన్న అయితే పెళ్ళిని 3 రోజుల్లో చేసి పంపిస్తానని పెళ్లి కొడుకు వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది. ఇక అది తెలియక మహా, నాన్న నిజానికి ఫస్ట్ నుంచి కూడా నేను అంటూనే ఉన్నాను, ఈ పెళ్ళి ఆపేండి నాన్న, దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా ఈ పెళ్ళి జరగటం అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కోపంతో, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వే ఈ పెళ్ళి ఆగిపోవడానికి, ఈ రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోవడానికి కారణం నువ్వేనే. ఎందుకంటే ప్రతిసారి నెగిటివ్గా మాట్లాడుతున్నావు. పెళ్ళి ఆగిపోవాలని నీ నోట్లోంచే వచ్చింది, అందుకే పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు ఆ రకంగా జరగదు, ఖచ్చితంగా మీ పెళ్ళి జరుగుతుంది, భూషణ్తోనే నీ పెళ్ళి జరుగుతుంది, నేను చెప్తున్నాను కదా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర మహాకి గట్టిగా చెప్పి మరీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే నించున్న ఆది కూడా, ఇక వాళ్ళ అన్నయ్య ఆది వదిన కూడా వెళ్ళిపోతారు. ఇక పాపం మహా అయితే చాలా బాధపడుతూ, ఇక నేను ఆ పిల్లకవాడిని పెళ్లి చేసుకో తప్పదా అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ టెర్రస్ మీద నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే చక్రి చాలా ఖుషి అయిపోతూ ఉంటాడు. అవును, ఈరోజు ఇక మహా అయితే పెళ్ళి ఆగిపోయింది కాబట్టి మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక కొంప తీసి ఈ పెళ్ళి ఆపాం కానీ ఇక అసలైన పెళ్ళిని ఎలా ఆపాలి? ఆ అసలైన పెళ్ళి కూడా ఏదో రకంగా ఆపేస్తాను. ఖచ్చితంగా తమ్ముడికి అలాగే అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుతాను. కానీ నన్నే పెళ్లి చేసుకుంటుందా మహాలక్ష్మి? నన్ను ఇష్టపడుతుందా? ఎందుకు ఇష్టపడదు? నా గురించి పడింది కాబట్టే కదా నా ఫ్యామిలీ గురించి, మా ఇంట్లో ఎంతమంది ఉంటామో ఎన్ని అడిగింది. ఖచ్చితంగా మహాలక్ష్మి నన్ను ఇష్టపడుతుంది అని చెప్పి మురిసిపోతూ ఇక మెలుగులు తిరుగుతూ ఉంటాడు చక్రి అయితే. కానీ ఇక పైనుంచి చక్రి వంక చూస్తూ, ఇదంతటికీ జరగడానికి కారణం ఈ డ్రైవర్ వల్లే. నాన్న పెళ్ళి 3 రోజుల్లో పెట్టాడు, లేదంటే కనీసం 1 నెల రోజులు టైం ఉండేది. చెప్తా నాకు నీ పని అని చెప్పి ఇక చక్రి దగ్గరికి వస్తుంది మహా అయితే. ఇక మహా ఒక్కసారిగా కోపంతో, ఏ డ్రైవర్ లెగు అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక డ్రైవరా, నేను ఖాళీగా లేను, ఇప్పుడు పికప్లు లేవు అని చెప్పి ఇక నిద్రలో బాటిల్లోంచి వాటర్ తీసుకొని మొహాన్ని కొట్టి లెగమన్నానా అనగానే, అయ్యో బాబోయ్ మీరా, ఏంటండి ఈ టైంలో నా మొహం మీద నీళ్ళెందుకు కొట్టారండి అని చెప్పి ఇక అవాక్కైపోతూ ఉంటాడు. చూడు, నీ మూలంగానే ఇప్పుడు నాన్న నా పెళ్ళిని 3 రోజులకి షిఫ్ట్ చేశాడు. ఇక ఈరోజు అయిపోయింది, రేపు మారితే ఎల్లుండే నా పెళ్ళి. ఇదంతా నీ మూలంగానే. నిజానికి పెళ్ళి రోజు, రిజిస్టర్ మ్యారేజ్ రోజు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయించకుండా ఉంటే ఏదో రకంగా 1 నెల రోజుల వరకు పెళ్లి గడువు ఉండేది. కానీ ఇప్పుడు పెళ్ళి ఆగిపోతుందేమో అని అనుకున్నాను, కానీ పెళ్ళి కాస్త ముందుకొచ్చింది అని చెప్పి సాడ్గా చెప్తూ ఉంటుంది మహా. ఏంటి మీ పెళ్ళి 3 రోజుల్లోనా? అది మీకు ఇష్టం లేకపోయినా చేస్తారా అనగానే, మొదటి నుంచి అదేగా చెప్తున్నాను అనగానే, చూడండి మహాలక్ష్మి గారు, నిజానికి రిజిస్టర్ మ్యారేజ్ ఆపేసిన మీ పెళ్ళి మీ 3 రోజులు కాకపోయినా 30 రోజుల తర్వాతైనా పెళ్లి చేస్తామని మీ నాన్నే అన్నారంటున్నారు. అలాంటప్పుడు మరి మీ పెళ్ళి రిజిస్టర్ మ్యారేజే ఆపిన వాడిని మీ పెళ్ళి ఆపడానికి కూడా ఆల్రెడీ ఐడియా వేసుకునే ఉంటాను కదా అనగానే దెబ్బకి ఆశ్చర్యపోతుంది. ఏం చేస్తావు కొంప తీసి అనగానే, ఏమి చేయను, మీరు టెన్షన్ పడకండి, పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ ఎలా ఆగిపోయిందో పెళ్ళి కూడా అలాగే ఆగిపోతుంది, మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు, నేనున్నాను కదా, నా మీద మొత్తం మీరు భారం వేసి వెళ్ళి నిద్రపోండి అనగానే, అవును నిజానికి నా పెళ్ళి ఆగిపోయింది, ఆ సంతోషం కన్నా ఈరోజు సాడ్గా ఉండడమే ఎక్కువైపోయింది, సారీ నిన్ను అనవసరంగా తిట్టాను, నిజానికి పెళ్ళి ఆగిపోవాలని నేనే కదా అన్నాను, నాకు ఫేవర్ చేయడానికే కదా నువ్వు కిడ్నాప్ చేయించావు, మా నాన్న రేపు 2 రోజుల తర్వాత పెళ్లి చేస్తానన్నారు, కానీ ఆ తర్వాతైనా పెళ్లి చేసడానికే కదా సిద్ధపడుతున్నారు, అనవసరంగా నిన్నెందుకు తిట్టాను అనగానే, అదే కదండి నేను బాధపడేది అనగానే, సారీ
ఏమనుకోవద్దు అని చెప్పి మహా ఇక చక్రికి సారీ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక చక్రి మాత్రం నిద్రల మధ్యలో లేస్తాడు కాబట్టి ఆలోచన చేస్తూ ఉంటాడు. నిజానికి ఇక ఈ పెళ్లి విషయంలో ఏ రకమైన ఐడియా వెయ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక అలాగే తెల్లవారిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇక మహా నిద్ర లేచి చూసేసరికి ఇల్లు కాస్త పెళ్ళిళ్ళలాగా మారిపోతుంది. ఇంటి నిండా తోరణాలు, ఇంటిలో అందరూ ముత్తైదువులు పసుపు కొట్టడానికి ఇక రోకలి రోలు అన్నీ కూడా సిద్ధం చేసి ఒకవైపు పసుపు కొట్టేస్తూ ఉంటారు. మరొక వైపు పెళ్ళికి సంబంధించిన అన్ని విషయాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇదంతా చూసి ఇక నివ్వెరపోతూ షాక్ అయిపోతుంది. ఏంటి ఈ రోజంతా కూడా నా పెళ్లి వేడుకలే జరుగుతాయా? నా జీవితం ఆ పిలకవాడితో కెనడాలోనా? నా కలలన్నీ ఏం కావాలి అని చెప్పి పాపం మహా లోపల బాధపడుతూ ఉంటుంది. ఇక మహా వాళ్ళ అమ్మ అయితే అన్నీ అనుకుంటే సంగీత్, మెహందీ ఇవన్నీ కూడా అనుకున్నాము. పిల్ల కదా, మంచిగా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలనుకుంటే ఈరోజు ఇక అయిపోయింది. ఇక రేపు ఒక్క రోజే ఇదంతా ఇక భగవంతుడే చేయిస్తున్నాడు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మహా అయితే ఒక మూల కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక మహా వాళ్ళ వదిన వచ్చి, మహా ఏంటి మహా ఇంకా ఇక్కడే కూర్చున్నావు, ఫ్రెష్ అప్ అవ్వలేదా అనగానే, ఏంటి వదిన నువ్వు కూడా? నేను ఫ్రెష్ అప్ ఎందుకు అవ్వాలి ఇప్పుడు? అంత అర్జెంటుగా ఏముంది? పెళ్ళంటే 3 రోజులకే పెట్టేశారు, ఇక ఫ్రెష్ అప్ కూడా మీ అందరికీ ఇష్టం వచ్చినట్టే నేను అవ్వాలా అనగానే, అది కాదు మహా, నిజానికి వినాయకుడి గుడికి వెళ్ళాలి, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వాలని మామయ్య గారు అన్నారు. వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకొని ఏ ఆటంకాలు రాకుండా పెళ్ళి సవ్యంగా జరగాలని గుడికి రమ్మంటున్నారు. నువ్వేమో ఇలాగే ఉన్నావు అనగానే ఇక వింతలోనే ఇక మహా వాళ్ళ అన్నయ్య ఆది వచ్చి, ఏంటి ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? చూడు మహా, నువ్వు ఎంత ఆలోచన చేసినా ఈ పెళ్ళి భూషణ్తో నీది ఖచ్చితంగా జరుగుతుంది. భూషణ్ గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఏ మగవాడైనా పెళ్లి తర్వాత భార్య మాట కొద్దో గొప్ప వింటాడు అనగానే, మరి నువ్వెందుకు వినట్లేదురా? వదిన ఏం చెప్పినా నువ్వు వినవు కదా అనగానే, చూడు మహా, ఇది మా పర్సనల్ విషయం. నువ్వు రేపు పెళ్ళైన తర్వాత నీ భర్త నీ మాట వినడం వినకపోవడం నీ చేతుల్లో ఉంటుంది. భూషణ్ కూడా నువ్వు అనుకున్నంత చెడ్డవాడైతే కాదు. పెళ్లి రోజు కూడా నీకు నచ్చిన కలరే తీసుకోమన్నాడు. అలాగే పెళ్ళైన తర్వాత నువ్వు ఏదైనా చెప్తే వింటాడేమో. ముందు నుంచి అనవసరంగా నెగిటివ్గా ఆలోచించడం మానేసి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి గుడికి వెళ్ళాలి, రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటిది, వీళ్ళందరూ కూడా నన్ను కావాలనే ఆ రొంపులోకి దింపేలా ఉన్నారు. పెళ్లి చేసుకొని వీళ్ళు చేతులు దులిపేసుకుంటున్నాను అనుకుంటున్నారే తప్పించి నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఇంతకీ ఆ డ్రైవర్ చక్రి నా పెళ్ళి ఆపేస్తానన్నాడు. ఏం ప్లాన్ చేశాడో ఏంటో, ముందు వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కరెక్ట్గా చక్రి కూడా ఇక మహాతో మాట్లాడడం కోసం ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఎవరూ లేకపోవటం చూసుకొని ఇక చక్రి దగ్గరికి వస్తుంది మహా. ఏంటి, ఏం చేసావు? పెళ్ళి ఆపడానికి ఏదైనా ఐడియా వేసావా అనగానే, పెళ్ళి ఆపడానికి ఐడియా వేయడం ఏంటండి? నేను ముందు చెప్పాను కదా మీ రిజిస్టర్ మ్యారేజ్ ఆపేస్తానని, అదే ఆపేశాను. ఇప్పుడు పెళ్ళి ఆపేస్తానంటున్నాను, పెళ్ళి కూడా ఆగిపోతుంది. మీరేం బాధపడకండి, ఇక్కడ నేనున్నాను అనగానే, ఇంతకీ ఏం ఐడియా వేశారు అనగానే ఇక అప్పుడు కరెక్ట్గా ఇక వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇక వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి, ఇక ఒరేయ్ చక్రి, ఇంకా ఎన్ని రోజులురా? ఆ అమ్మాయి విషయంలో పెళ్ళి కూడా ఆగిపోయిందన్నావు, ఇక నువ్వు వెంటనే ఇంటికి రా అని చెప్పి ఇక వాళ్ళ అన్నయ్య మాధవ్ అనగానే, నేనా రాలేనన్నయ్య, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు, రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోయింది కాబట్టి ఇక వెంటనే పీటల మీద పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ పెళ్ళంటే ఇష్టం లేదన్నయ్య, మనం రిజిస్టర్ మ్యారేజ్ ఆపేశాం, పెళ్ళి కూడా ఆపేద్దాం అన్నయ్య అనగానే, ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా, అసలు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో కేశవ్ అలాగే కన్నా కూడా వచ్చి స్పీకర్లోంచి, అన్నయ్య నువ్వేం దిగులు పడద్దు, ఖచ్చితంగా ఆ పెళ్ళి ఆగిపోతుంది. ఈసారి పెళ్ళి ఆపడానికి ఇక పెళ్ళి కొడుకుని
మొన్న కిడ్నాప్ చేశాం కదా, ఈసారి పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ఇక లాస్ట్ వాడు కన్నా అనగానే ఇక ఒక్కసారిగా ఇక మాధవ్ అయితే ఒరే ఒరే ఏం చదువుతున్నావురా, చదువుకోమని కాలేజ్ పంపిస్తుంటే ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు నీకు ఎలా వస్తున్నాయిరా కన్నా అని చెప్పి అంటూ ఉంటాడు. అయ్యో అన్నయ్య నువ్వు ఊరుకో అని చెప్పి ఇక ఐడియా అయితే ఇస్తారు. ఇంతలోనే ఇక ఫోన్ కట్ చేసి ఏంటండి మహాలక్ష్మి గారు, నా మీద మీకు నమ్మకం లేదా అనగానే నమ్మకం ఉందండి, కానీ ఈసారి పెళ్ళి ఆగిపోతే కేవలం ఈ పెళ్లి విషయంలో మీరు ఈ పెళ్ళి ఆపేశారని ఏమాత్రం అనుమానం వచ్చినా మా నాన్న మీ ఫ్యామిలీని ఊరికే వదలడు, మా నాన్న గురించి నీకు తెలీదు అనగానే అందుకే కదండి మాస్కులు పెట్టుకొని మరి ఈ వ్యవహారం చేస్తున్నాము, మీరు టెన్షన్ తీసుకోకండి. ఆ రోజు రిజిస్టర్ మ్యారేజ్ రోజు ఇక పెళ్లి కొడుకు పిలకగాడిని మేము కిడ్నాప్ చేయించాం, కానీ ఈసారి పెళ్లి పీటల మీద నుంచి మీరే కనపడకుండా ఉంటే పెళ్ళి ఆగిపోతుంది కదండి అనగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది. ఏమంటున్నారు అనగానే మీరు విన్నది నిజమే, పెళ్లి రోజు పెళ్లి కూతురు లేకపోతే పెళ్ళి ఎవరు చేయగలుగుతారండి, ఎవ్వరూ చేయలేరు. అలాగే ఇక మీరు ఆ పెళ్లి టైం వరకు కనబడకుండా ఉంటే చాలు, ఆ తర్వాత ఇక పెళ్లి ముహూర్తం దాటిపోయినాక మొన్న ఈ పిలకగాడిని ఎలా వదిలామో అలాగా నిన్ను కూడా వదిలేస్తాం, అప్పుడు ఇంటికి వస్తే ఈ లోపల పెళ్ళి ఆగిపోయింది కాబట్టి చుట్టాలందరూ కూడా వెళ్ళిపోతారు అనగానే నిజంగా ఈ మాటలన్నీ నిజమవుతాయా అని చెప్పి అమాయకంగా అడుగుతుంది. ఏమండి ఖచ్చితంగా అవుతుందండి, మీ పెళ్ళి ఆపే బాధ్యత నాది, మీరు హాయిగా ఎంజాయ్ చేయండి, వాళ్ళందరూ గుడికేదో తీసుకొని వెళ్తున్నారు, పదండి పదండి నేను కూడా మీతో పాటే రావాలి అని చెప్పాను. కానీ ఏమండి చాలా థ్యాంక్స్, మీరు నా గురించి చాలా కష్టపడుతున్నారు అని చెప్పి ఇక మహాలక్ష్మి ఫస్ట్ టైం చక్రిని ఇక గౌరవించి మాట్లాడుతుంది. ఇక మొత్తం మీద అయితే ఇక వినాయకుడి గుడికి అయితే ఇక కారులో అయితే వెళ్తారు. ఇక దేవుణ్ణి దండం పెట్టుకుంటూ మనసులో దేవుడా నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ నాకు ఆ పిలక భూషణ్ అంటే అస్సలు ఇష్టం లేదు, నేను ఎప్పటి నుంచో మంచి డ్రీమ్ని కలగంటున్నాను, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేలాగా చెయ్యి, నా పెళ్ళి ఆపేసి నాకు మంచి జరిగేలా చెయ్యి భగవంతుడా, నేను నిన్ను ఏమి అడగలేదు అని చెప్పి మనసులో కోరికని దేవుడు ముందు పెడుతుంది. ఇక పక్కనే ఉన్న ఇక మహా వాళ్ళమ్మ మహా ఏం చేస్తున్నావు అని చెప్పనగానే ఏంటమ్మా మనసులో ఉన్న కోరిక దేవుడి ముందు కూడా పెట్టుకోవద్దా అనగానే నాకు తెలిసే ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేస్తే బెంగగానే ఉంటుంది, నువ్వు కూడా బెంగపడుతున్నావని నాకు అర్థమైంది, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళాలి కదవే, అలాగే నువ్వు కూడా కెనడా వెళ్ళినాక మీ రోజు కూడా వీడియో కాల్ చేసి మాట్లాడాలి, అలాగే జాగ్రత్తగా మసులుకోవాలి, ఇప్పుడున్నంత ముక్కు మీద కోపంతో అల్లుడు గారితో ప్రవర్తించకూడదు, అల్లుడు గారు ఏది చెప్తే అది చెయ్యాలి, నువ్వు అంటున్నావు కదా నీ డ్రీమ్ అని, నీ డ్రీమ్ ఏంటి, నీ భర్తతో నువ్వు సవ్యంగా ఉండటమే నీ డ్రీమ్, ఆడపిల్లగా అదే బాగుంటుంది, చక్కగా పిల్లల్ని కని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చెయ్యి, అంతకు మించి వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పనగానే అసలు మనసులో ఇక మహా అనుకుంటుంది, అమ్మా ఎందుకమ్మా నా గురించి ఇలా ఆలోచిస్తున్నారు, నిజానికి నన్ను చదివించావు, ప్రతిరోజు నిద్ర లేపి మరీ చదువుకో అని చెప్పి చివరాఖరికి మంచిగా గోల్డ్ మెడల్ని తెచ్చుకొని మీరు అన్నట్టుగానే చదువుకున్నాను, కానీ ఆ చదువుకి ఇప్పుడు విలువే లేదా అమ్మా, హ్యాపీగా నేను ఆయనతో కలిసి ఉండమని ఓ తల్లిగా చెప్తున్నావు, కానీ నా కాళ్ళ మీద నేను నిలబడకూడదా అమ్మా, నా కలలన్నీ నేను చంపుకోవాలా, అందరి వాళ్ళలాగా కాదమ్మా పిల్లకవాడు, వాడు ఎంతసేపు పెళ్ళాన్ని ఒక పని మనిషిలాగా చూస్తున్నాడే తప్ప నాకంటూ ఒక కళ లేదు, నాకంటూ ఒక ధ్యేయం లేదు, మీరందరూ కూడా నన్ను పెళ్లి చేసి పంపించాలని అనుకుంటున్నారు, అందుకే నేను కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ఈరోజు దేవుడి గుళ్ళో నా నిర్ణయాన్ని నా మనసులో నుంచి బయట పెట్టాలన్నా పెట్టలేను కాబట్టి చెప్తున్నాను చూడమ్మా, పెళ్లి కూతురు పెళ్లి రోజు పీటల మీద నుంచి వెళ్ళిపోతుంది, ఇక మీ కమ్యూనిటీ గురించి కానీ మీ గురించి కానీ నాకు అవసరం లేదు, నా గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు, అందుకే పెళ్లి రోజు పెళ్లి కూతురు లేదు అని చెప్పి పెళ్ళి ఆగిపోతుంది, ఆ తర్వాతే నేను ఇంటికి వస్తాను,
అని చెప్పి నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది మహా. మొత్తం మీదైతే ఇక పెళ్ళిని ఏ రకంగా ఆపేయాలో చక్రి ద్వారా ఇక కేశవ్ అలాగే కన్నా అయితే ప్లాన్ చేస్తారు. ఇక పెద్దవాడు మాధవ్ పెళ్లి చూపులకి వెళ్తాడు కదా, ఆ అమ్మాయి మాధవ్కి కాల్ చేసి, ఏమండి మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మిమ్మల్ని కలవాలండి, నేను మీ ఊర్లో గుడి పక్కన రెస్టారెంట్ ఉంది కదా అక్కడికి వస్తాను, మీరు కూడా రండి, చాలా ఇంపార్టెంట్ విషయం, ఖచ్చితంగా మీరు వస్తారని అనుకుంటున్నాను అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది. మాధవ్ కూడా ఏంటబ్బా ఇంపార్టెంట్ విషయం అని చెప్పి సరేనని ఒప్పుకుంటాడు. మొత్తం మీదైతే మహా పెళ్ళి ఆపడం కోసం ఇక సేమ్ అప్పటిలాగే రౌడీని పురమాయించి మహాని పెళ్లి పీటల మీద నుంచి ఇక కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.